సో రాబోయే రోజుల్లో పిసిసి అధ్యక్షుడు ఎవరు అనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది అప్పుడే, లోక్సభ ఎన్నికలు కాకుండానే. పార్టీలో అంతర్గతంగా బాగా వినిపిస్తుంది ఏంటంటే మోదీ యాష్కి గౌడ్ కాబోతున్నారు పిసిసి అధ్యక్షుడిగా అనేది. ఆ పాసిబిలిటీస్ ఉన్నాయా? డెఫినెట్గా అండి, కాంగ్రెస్ పార్టీలో పనిచేసే వాళ్ళకి డెఫినెట్గా ఉంటుంది. మాది యష్కన్నే కావచ్చు, హైకమాండ్ ఎవరు డిసైడ్ చేసినా కానీ వాళ్ళ ఏపీసీసీ ఉంటారు, వాళ్ళ ఆధ్వర్యంలోనే నడుస్తుంది లీడర్షిప్ అంతా కూడా. అంటే ఒకటి సామాజిక ఈక్వేషన్స్ తీసుకుంటే రెడ్డి సామాజిక వర్గం ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అదర్ దాన్ రెడ్డి సామాజిక వర్గం ఇవ్వాలి. అలాంటప్పుడు బలమైనటువంటి సామాజిక వర్గం బీసీలకు ఇవ్వాలి. ఆ ఈక్వేషన్లో మోదీ యాష్కి ఫిట్ అవుతున్నారు కాబట్టి ఆయనే ప్రస్తుతం ప్రచార కమిటీ చైర్మన్గా కూడా ఉన్నారు కాబట్టి అనేది వినిపిస్తుంది. ఉందా ఆ ఛాన్సెస్ ఉన్నాయా ఆయనకి? ఉంటుంది, అవకాశం డెఫినెట్గా ఉంటుందండి. ఎందుకంటే మధు యష్కన్న గారికి రాహుల్ గాంధీ గారి, ప్రియాంక గాంధీ గారితో మంచి యాక్సెసిబుల్ ఉంది, హార్డ్ కోర్ కాంగ్రెస్, అందుకని ఛాన్సెస్ ఉంటాయి. ఇన్ కేస్ అది జరిగితే కనుక అసలు వీళ్ళిద్దరు కలిసి పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్గా హైకమాండ్ చెప్పినట్టే వీళ్ళిద్దరైనా ఇంకొకరైనా పనిచేయాల్సిందే చేస్తారు, ఎవరమైనా హైకమాండ్ చెప్పినట్టు. సో ఫైనల్ వద్దాం, కల్వకుంట్ల ఫ్యామిలీలో ఎవరన్నా కాంగ్రెస్కి వచ్చే అవకాశం ఉందా? ఈ కల్వకుంట్ల ఫ్యామిలీల కాంగ్రెస్ అంటే ఒకరు, మరి మీరు ఎట్లా అడుగుతున్నారో నాకు అర్థం కాలేదు. కల్వకుంట్ల బంధువులా, కల్వకుంట్ల ఆడబిడ్డనా, కల్వకుంట్ల వారసుడా, మరి ఏమడు? కల్వకుంట్ల ఫ్యామిలీ అంటే గుర్తొచ్చేది ఎవరు? నలుగురు, మీరు చెప్పినటువంటి 5వ పర్సన్, అంతే కదా? 5వ వాడు కల్వకుంట్ల కుటుంబమే కాదండి. ఓకే, శకుని అనుకుంది మీ భాషలో. నా భాషలో శకుని కాదు, వాడి వంశం వేరు, వాడు వేరు. ఓకే, మిగతా వాళ్ళు? మిగతా వాళ్ళు ఇంకెవరు? కేసీఆర్, కేటీఆర్ వాళ్ళు వచ్చే క్వశ్చనే ఉండదు. ఇక మిగిలిన ఇద్దరులో ఒకరు తిహార్ జైలు ఉన్నారు, ఇంకొకరు బయట ఉన్నారు. అదే చెప్తున్నా, ఒకరు బయట ఉన్నారంటేనే హరీష్ కదండి. ఇప్పుడు కొంతమంది బీజేపీ అంటున్నారు, ఉందా ఛాన్సెస్ ఉన్నాయా? పాలిటిక్స్ లో ఏదైనా పాసిబుల్ అయింది రావు గారు. ఆఫ్ కోర్స్ పాసిబులే, అంటే మీ వైపు ఏమన్నా ఉందా అని. మా వైపు అంటే హరీష్ వస్తా అంటే కాంగ్రెస్ వస్తానంటే కాదు, వస్తానని అంటే అంటే మీరే వెళ్తున్నారు కదా చాలా మంది దగ్గరకు. మేమేం వెళ్ళట్లేదండి చాలా మంది దగ్గరికి. ఈవెన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు కదండి. ఎవరి దగ్గరికి వెళ్ళారండి రేవంత్ రెడ్డి? ముఖ్యమంత్రి హోదాలే ఎవరి దగ్గరికి వెళ్ళండి రేవంత్ రెడ్డి? మీరు చెప్పండి, ఒక్క ఉదాహరణ చెప్పండి రావు గారు. ఎందుకు వెళ్ళలేదు? చెప్పండి. ఫోన్లోనే చేస్తున్నారు కదా, వెళ్ళకపోయినా పర్సనల్ గా. ఇక మరి మీకు దివ్య దృష్టితో మీకు అనిపించిందేమో నాకు తెలియదు కానీ ఆ ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న ఏం నరేందర్ రెడ్డి మొత్తం ఫాలో చేస్తున్నారు. ఇన్ఛార్జ్ చూసుకుంటారు, పార్టీలు ఉన్న వాళ్ళు చూసుకుంటారు కదా, ముఖ్యమంత్రి ఎందుకు చూసుకుంటారు? అసలు హరీష్ రావు బిఆర్ఎస్ లో కంటిన్యూ అవుతారా కారా చెప్పండి. మీరు ఒక ఫ్యామిలీ మెంబర్ గా, కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్ గా అవ్వచ్చు, కాకపోవచ్చు. అట్ట కాదు, అటు ఇటు కాకుండా చెప్తారు. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా, లేదంటే అతను ఏమన్నా ప్రత్యామ్నాయ మార్గం ఎత్తుక్కుంటారా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో? అదే రావు గారు, ఎవరికి వాళ్ళ రాజకీయం ముఖ్యం కాబట్టి డెఫినెట్ గా ఎవరి దారి అక్కడ నిలువ నీడ లేనప్పుడు ఎవరైనా నీడున్న దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. ఆ నీడ ఎక్కడ, ఏ నీడ మంచి కనిపిస్తే ఆ నీడకి వెళ్ళిపోతారు. జనరల్ గా ఏంటంటే బాధల్లో ఉన్నప్పుడు లేదా సంక్షోభంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విభేదాలు ఇవన్నీ బయటకు వస్తాయి అని అంటారు. ఇప్పుడు ఉన్నటువంటి సంక్షోభ పరిస్థితులు బిఆర్ఎస్ లో కేటీఆర్ కి హరీష్ కి మధ్య గ్యాప్ ఉందా? వాళ్ళిద్దరికి కాదండి, అక్కడ అందరికీ గ్యాప్ ఉంది. అందరికీ గ్యాప్ ఉంది అక్కడ. అంటే వాళ్ళిద్దరు ఎందుకంటున్నారంటే గవర్నమెంట్ పోయిన తర్వాత ఫామ్ హౌస్ లో ఏదో అప్పుడు కేసీఆర్ జారి పడ్డప్పుడు ఏదో జరిగింది అనేది సోషల్ మీడియాలో వచ్చింది కదా, ఆ రోజు నుంచి వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అని అంటారు. అంటే పొలిటికల్ గ్యాప్ బాగా. అదే రావు గారు, అక్కడ అందరికీ గ్యాప్ ఉందని నేను చెప్తున్నాను. సో ఒకరికొకరు అందరికి ఉందంటారు. అక్కడ అందరికీ గ్యాప్ ఉంది కానీ అందరూ మళ్ళీ పబ్లిక్ ముందట అందరు నటిస్తారు అంతే. సో వీళ్ళందరూ సీఎం కావాలనుకుంటున్నారా? అందరు సీఎం అనుకున్నారా? అందరు అనుకున్నారు. చెప్పమనండి వాళ్ళని ఒక్కసారి. నేను సీఎం కావాలనుకోలేదని కేసీఆర్ని వదిలిపెట్టి మిగతా నలుగురిని చెప్పమనండి. మేము సీఎం కావాలని ఏ రోజు అనుకోలేదు, ఆ రకంగా పని చేసుకోలేదు, ఆ రకంగా మేము ఎవరికి వాళ్ళము మా కోటరీ అరేంజ్ చేసుకోలేదని ఆ నలుగురిని ఒక్కసారి చెప్పమనండి.
చెప్తారా? సో ఎవరు ఒక్కరు కూడా చెప్పారు. సినిమాలో ప్రోగ్రామ్ లాగా ఎవరికి వాళ్ళ ఆ నలుగురు ఎవరి కోటరీ వాళ్ళు చేసుకొని ప్రతి ఒక్కరు సీఎం కావాలనుకున్నారు కాబట్టి ఆ 4 పిల్లర్ పడిపోయి అసలు పిల్లర్ పడిపోయింది, మూల విరాట్టు పడిపోయింది. ఓకే. ఇప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్ గా ఒక సిస్టర్ గా తీహార్ జైల్లో ఉన్నటువంటి కవిత తోటి మీరు ములాఖత్ అయ్యే అవకాశం ఉందా? లేదండి. వెళ్ళరా? వెళ్ళాలనిపించట్లేదా? ఇప్పుడు కవితకి ఏదన్నా జబ్ చేసో ఇంకేదైనా సమస్య వస్తే ఒక అక్కగా చెల్లిగా అది వేరు. కానీ ఇది ఇక్కడ జరిగింది ఏంది? స్కామ్. ఆ స్కామ్లో జైల్లో ఉంది. నేను ఒక కాంగ్రెస్ పార్టీ నాయకురాలిని, నేను ఎందుకు వెళ్తాను? ఫ్యామిలీ మెంబర్ కాబట్టి. అదే చెప్తున్నా రావు గారు, ఫ్యామిలీ మెంబర్ అనుకోవడానికి ఫ్యామిలీ మెంబర్ నేను. కానీ నేను టీఆర్ఎస్ పార్టీని వదిలేసి కాంగ్రెస్లో 2014 నుంచి నేను ఉంటున్నాను. అప్పటి నుంచి ఇక్కడనే ఉన్నాను. అక్కడ నాకు రిలేషను లేదు, పేరుకు మాత్రమే. నేను కూడా కల్వకుంట్ల ఆడబిడ్డను కాబట్టి బంధుత్వం చూడ్డానికే ఉంది, అంతే. చెప్పుకోవడానికి చూడ్డానికే ఉంది, కానీ ఎలాంటిది లేదు నాకు అక్కడ. కానీ బాధల్లో ఉన్నప్పుడు అదే చెప్తున్నా రావు గారు, కవితకు జబ్ చేసినప్పుడు ఇంకేదైనా ఇబ్బంది వస్తానో అది వేరు. కానీ స్కామ్లో జైల్లో ఉన్న కవితను నేను కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఎందుకు వెళ్ళి అది ఏమని దేనికోసం వెళ్ళాలి, ఏమని పరామర్శించాలి? కన్విక్టెడ్ కాదు కదా, ఇంకా తప్పు చేసినట్టు నిర్ధారించలేదు కదా, కడిగిన ముచ్చలాగా బయటకు వస్తానని చెప్తున్నారు కదా. మరి మీరు బీజేపీ వాళ్ళని ఎందుకు అడగట్లేదు రావు గారు? ఎందుకు జైల్లో పెట్టిండ్రు? నిందితురాలిగా కొన్ని ఆరోపణలు ఉన్నాయి కాబట్టి విచారిస్తున్నారు. కన్విక్టెడ్ అయితే కాదు కదా, ఇంకా తేల్చలేదు కదా. నిందితులుగా ఆరోపణలు ఉన్న వాళ్ళందరినీ వేసేస్తారా? ఇప్పుడు ట్యాపింగ్లు ఎందరో పేర్లు వినిపిస్తున్నాయి, మీరే చెప్పిండ్రు. కేసీఆర్ అని ఇంకేదో మేము తెచ్చేసేసినామా? తీసుకొచ్చారు కదా చాలా మందిని. ఇప్పుడు ప్రణీత్ రావు దగ్గర నుంచి 5 పోలీస్ ఆఫీసర్ తీసుకొచ్చారు. చెప్తున్నారు కదా మేము చేసాము అని చెప్తున్నారు కదా, ప్రూఫ్స్ ఉన్నాయి కదా. అది నిరూపించాలి కదా మీరు. వాళ్ళే చెప్తున్నారు కదా, రాధాకృష్ణరావు గారు చెప్తున్నారు. ఇప్పుడు మళ్ళీ కోర్టుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చెప్తారో తెలియదు కదా, కోర్టులో ప్రూవ్ చేయాలి కదా శిక్ష పడాలంటే. ఇప్పుడైతే ఒప్పుకున్నారు కదా రావు గారు. ఇప్పుడు ఒప్పుకున్నారా లేదా అనేది పోలీసు ఒప్పుకుంటే తప్పు చేసినట్టే కదా. వాంగ్మూలం ఇచ్చినటువంటి వాళ్ళు నేను అలా ఇవ్వలేదు, మమ్మల్ని ప్రెజర్ చేశారు, మమ్మల్ని థార్టీకి ప్రయోగించారు, ఇలాంటివన్నీ చెప్తారు కదా కోర్టులోకి వెళ్ళి. ఇప్పుడు నిజాలు చెప్పుకొని రేపు కోర్టు ముందుకు వచ్చేసరికి తప్పించుకునే విధంగా, చేసిన తప్పును కప్పించుకునే విధంగా ఇక అట్లా చేయడం అనేది అది ఇక వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి. అది కరెక్ట్ కూడా కాదు. సరే, తీర్పు ఎలా ఉన్నా, కోర్టు ఏం చెప్పినా, మీ సిస్టరు ఖచ్చితంగా లిక్కర్ స్కామ్ లో ఉందని చెప్పి మీరు అనుకుంటున్నారా? పక్కాగా ఉండి ఉంటది ఖచ్చితంగాని మీరు వ్యక్తిగతంగా అనుకుంటున్నారా? అంటే యాక్చువల్గా దీని వెనకాల శకునిగాడు ఉన్నాడు. ఆ శకునిగాడే ఎర్లీ మనీ అక్వైర్ చేయాలంటే లిక్కరే అని కవితను ఎంకరేజ్ చేసి చూపించి ఈ రకంగా ఉంటుందని వాడు చేసిండు కదండి. టానిక్ అనేది దరిద్రం. అందరు కూడా మీ మీడియా కూడా చాలా రోజులు మైఫిల్లో ఉన్నారు. టానిక్ అంటే కేటీఆర్ది అని మీ మీడియా వాళ్ళకు నేను చెప్పడం, అదేదో భగవద్గీత రామాయణమైనట్టు అది కేటీఆర్ది కాదు, అది సంతోష్ గారిది అని. ఒకే లైసెన్స్ మీద 11 షాపులు మెయింటైన్ చేసిండు అంటే ఎంత ట్యాక్స్ ఎగ్గొట్టిండు, జిఎస్టీ ఎగ్గొట్టే, మళ్ళీ ఇంత మార్జిన్ వస్తుంది, ఇంత అర్లీగా మనీ అక్వైర్ చేయొచ్చు అనేది కవితకు చూపించి, వాడి స్వామి కార్యం సకార్యం అన్నట్టు వాడి పనులు ఇక్కడ కవిత లేకుంటే చేసుకోవడానికి, కవితను అక్కడికి పంపించడానికి వాడే మొత్తం. సో నమ్ముతున్నారు మీరు? నమ్మడం కాదు, డెఫినెట్ గా వాడే. దాంట్లో వాడే. ఆవిడ ఇన్వాల్వ్ అయిందని మీరు నమ్ముతున్నారు? ఆవిడ ఇన్వాల్వ్ అంటే వీడు ఆ రకంగా పిల్లని అట్లా మ్యానిపులేట్ చేసేసిండు కదండి. చేసేసిండు. సీఎం కావాలంటే ఎమ్మెల్యేలను కొనుక్కోవాలి, హరీష్ కేటీఆర్ తట్టుకొని నేను సీఎం కావాలంటే డబ్బులు కావాలి, డబ్బులు ఎట్లా, ఇది ఈజీ వే అనే దాంట్లో వీడు చెప్పిండు, అది ఫాలో అయ్యింది, పోయింది, ఇరుక్కుంది. ఈరోజు ఇప్పుడు 3rd డిగ్రీ ప్రయోగిస్తున్నారు జైల్లో. కొంతమంది 2-3 ఖైదీలను కూడా దాంట్లో వేసారు, ఇబ్బంది పడుతుంది కవిత. ఆవిడ్ని ఈడీ అధికారులు విచారించేటప్పుడు కూడా 3rd డిగ్రీ ప్రయోగించారు అని చెప్పి అంటున్నారు. నిజమేనా? మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా?
బయట ఇట్లా విన్నాము కానీ ఆ, ఇప్పుడు అందరి విషయం వేరు, కవితది వేరు రావు గారు. ఒక 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి కూతురు, అందులో ఎంపీ, సిట్టింగ్ ఎమ్మెల్సీ, ఒక అందులో ఆడపిల్ల, అంత థర్డ్ డిగ్రీ చేస్తారని అయితే మేము అనుకోము. అంటే క్వశ్చన్ అడిగిందే అడుగుతున్నారు అనేది కవిత బయటికి చెప్తుంది. డెఫినెట్ గా ఆన్సర్ రావడానికి అడిగిందే అడుగుతుండొచ్చు, కానీ థర్డ్ డిగ్రీ చేస్తుంటే డెఫినెట్ గా కవిత చెప్పేది కదా. ఆల్రెడీ పిటిషన్ ఇస్తారు కదా, నా మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అది ఫ్యాక్ట్ కాదండి, థర్డ్ డిగ్రీ చేశారనేది. కోర్టులో వేశారు, కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టులో పిటిషన్ వేయడం వీర్రావు గారు, థర్డ్ డిగ్రీ చేసిన వ్యక్తి అయితే ఇప్పుడు కవిత రౌజ్ అవెన్యూ కోర్టుకు తీసుకెళ్లే ముందు, మళ్ళీ బయటికి వచ్చే ముందు ఏ రకంగా సింబల్ చూపిస్తుంది, ఏ రకంగా మాట్లాడుతుంది. థర్డ్ డిగ్రీ చేసిన వాళ్ళది డిఫరెంట్ ఉంటుంది కదా, ఒక రకంగా భయంలో ఉంటారు కదా వాళ్ళు. కానీ అక్కడ అట్లేం కనిపించట్లేదు, క్యాజువల్గానే ఉంది కదండి కవిత.